వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాతలుగా మాజీ ప్రెసిడెంట్ డివి సుబ్బరాజు, మాజీ ప్రెసిడెంట్ చింతల అమరేందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ బాలాజీరావు, వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ ఎంవి సుబ్బారెడ్డి, డిస్ట్రిక్ట్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు చేతుల మీదుగా క్రీడాకారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కె మల్లెం కొండారెడ్డి, సెక్రటరీ హరిప్రసాద్, ట్రెజరర్ ఎం ఖలీల్ బేగ్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మేకల నరేందర్ రెడ్డి, నేతలు పొన్నం రవిచంద్ర, స్వర్ణ రమేష్ బాబు, జీకే గోపీనాథ్, చంద్రమౌళి, గోపాల్ రెడ్డి, గణేష్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, గఫూర్, రాజా రమేష్, హరిరావు, నాగేశ్వరరావు, వెంకట్రావు, వెంకటేశ్వరరావు, జయదేవ్, విజయమోహన్, వెంకట్రావు, సుబ్బరామిరెడ్డి మరియు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. నమస్కారాలు. ఇది ఆల్రెడీ గతంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పిల్లలకి అక్కడ ట్రైనింగ్ తీసుకునే విద్యార్థులకు వాకర్స్ అందరికీ కూడా పౌష్టికాహారం ఏర్పాటు చేస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఏడు దాదాపు మే 1 నుంచి ఒక 15 రోజుల పాటు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ పౌష్టికాహారం తీసుకునే బాధ్యతలు తీసుకున్నారు. ఇది చాలా అభినందనీయం. ఇదే కాదు, చాలా కార్యక్రమాలు వివేకానంద వాకర్స్ నుంచి మనం డైలీ పేపర్లో టీవీలో చూస్తుంటే వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా మన ఐపీ గారు వచ్చేసి బాగా అప్రిషియేట్ జరిగింది. ఈ కార్యక్రమాలు ఇలాగే కనిపించాలని, మరి ఇలాగ పిల్లలు ఒకప్పుడు 400 మంది వచ్చే పౌష్టికాహారం ఎప్పుడు ఏర్పాటు చేశారో చాలా 100 మంది ఆడుకోవడానికి ప్లస్ పౌష్టికాహారం తీసుకోవడానికి వస్తుంది. ఇది మంచి అభినందనీయం. వాళ్ళు కూడా టీచర్లు రేపు పెద్దవాళ్ళ తర్వాత మా స్టూడెంట్స్ క్లాస్ చదివేటప్పుడు వేసుకోవాలి స్టేడియంలో ఇలాంటి వాకర్స్ అందరూ కూడా మాకు పౌష్టికాహారం ఏర్పాటు చేశారని చెప్పుకుంటూ వాళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యడానికి అవకాశం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఓ గారు వస్తున్నారు. ఇది డిఓ గారు ఎందుకంటే స్కూల్ స్టూడెంట్స్ అంటే ఎక్కువగా ఇక్కడ ఈ సమాజంలో ఆటలాడుతున్నారు కాబట్టి డిఓ గారి పిల్లలను కూడా చాలా మంచి కార్యక్రమం నేను భావిస్తున్నాను. వారు ఇప్పుడే పర్వాలేదు 5-6 నిమిషాల్లో వచ్చి చేరుకున్నారు. వారికి కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. క్రీడా శిక్షణ శిబిరంలలో ఈరోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ అనేది జరుగుతూ ఉంది. అంటే ఈ వేసవి కాలం ముఖ్యంగా చిన్నారులకి ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ దాకా వేసవి సెలవులు ఉంటాయనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ వేసవిలో చిన్నారులందరూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనేటువంటి ఒక చక్కటి ఆలోచనతోటి ఈ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వారు చక్కటి క్రీడా కార్యక్రమాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ శిక్షణ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి చిన్నారులకి పౌష్టికాహారాన్ని కల్పించాలనేటువంటి సదుద్దేశంతో దాదాపు 40 రోజుల పాటు వివిధ వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివేకానంద వాకర్ అసోసియేషన్ వారికి సపోర్ట్ చేస్తూ వారి ఆధ్వర్యంలో చక్కటి పౌష్టికాహార కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయము. ముఖ్యంగా ఈ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా ఈ వేసవి శిక్షణ క్రీడా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. చక్కటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సాధారణ రోజుల్లో మార్నింగ్ 8 to 7 నుంచే చిన్నారులు పాఠశాలలకు వెళ్ళటము, ఈవినింగ్ వచ్చిన తర్వాత అలసిపోవడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తున్నటువంటి విషయము. కాబట్టి ఈ వేసవిలో ఉన్నటువంటి హాలిడేస్ ని చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నాయి. ముఖ్యంగా చిన్న వయసు నుంచే క్రీడల పట్ల వ్యాయామం పట్ల అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో మనం ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిటేషన్స్ కానీ మనకు ఉన్నటువంటి ఈ అనారోగ్య సమస్యల వలన చిన్న వయసు నుంచే ముఖ్యంగా డయాబెటిక్, హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి చిన్నారులు చిన్నప్పటి నుంచే కనుక చక్కగా వ్యాయామం చేస్తే అటువంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు చిన్నారులను ప్రోత్సహించి ప్రతిరోజు కనీసం ఒక ½ an hour వారు ఈ వ్యాయామం చేసే విధంగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఇప్పుడు ఎక్కడ పెట్టినా చక్కగా నెల్లూరు నగరంలో పార్కులు డెవలప్ చేస్తున్నారు. మీకు దగ్గరలో ఉన్నటువంటి పార్కుల్లో చిన్నారులని పంపండి, అక్కడ ఆటపాటల్లో పార్టిసిపేట్ చేసే విధంగా చూడండి. ఏసీ సుబ్బారెడ్డి గారి స్టేడియం దగ్గరలో ఉన్నటువంటి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నా గానీ తప్పనిసరిగా ఈ సుబ్బారెడ్డి గారి స్టేడియం పంపండి. ఇక్కడ వాకర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ వేసవి క్రీడా పోటీలలో పార్టిసిపేట్ అయ్యే విధంగా చూడండి.
చక్కటి ఈ వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఈ నిర్వాహకులకి, అలానే ఈ అంతేకాకుండా వారికి చక్కటి పౌష్టికాహారాన్ని కూడా అందజేస్తున్నటువంటి ఈ వాకర్ అసోసియేషన్ సభ్యులందరికీ, కార్యనిర్వాహకులకి అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ రోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 11 రోజులు పౌష్టికాహార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా 4 రోజులు కంటిన్యూగా జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు మేము వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలానే చేస్తున్నాం. ప్రతి నెల 2వ శనివారం 2వ ఆదివారం మెడికల్ క్యాంపు, 4వ ఆదివారం షుగర్ బీపీ టెస్టులు ఈ కార్యక్రమం చేస్తూ, అదే విధంగా స్టేడియం బయట ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో అన్నదాన కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ వివేకానంద వాకర్ సభ్యులు ఎల్లవేళ్ల మా అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు వివేకానంద వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం దాతలుగా డివి సుబ్బరాజు గారు, చింతల అమరేంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు ఈరోజు 800 మందికి పౌష్టికాహారం ఈరోజు 4 రకాలు పెట్టాం. అదేవిధంగా ఈ రోజుకి 11 రోజులు జరిగింది. ఇంకా 4 రోజులు కంటిన్యూషన్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని. కానీ ఈ కార్యక్రమానికి మా సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 12 రోజులుగా జరుగుతున్నటువంటి పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ క్రీడా మైదానం శిక్షణ పొందుతున్న క్రీడాకారులకి ఈ పౌష్టికాహార కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నాం. ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారి గారు చేశారు. అలాగే పాస్ట్ ప్రెసిడెంట్ ఎర్ర సుబ్బారెడ్డి గారు, ఏవీపీ రాఘవరెడ్డి గారు, అలాగే టూనార్తి డిస్ట్రిక్ట్ గవర్నర్ నలుమూరు బలరామనాయుడు గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.